Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. గతించిన ఆ యొక్క పునరుత్థాన దినం మొదలుకొని ఈ దినం వరకు మీ యొక్క కృపారేఖల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచి కాపాడి మీ యొక్క సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చేందుకు వందనాలు ప్రభువా. ఈ దినము తండ్రి నీ సన్నిధిలో ఉండి స్తుతించుకుని ఆరాధించుకుని గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క దినమందు నాయన మా యొక్క ఓ తండ్రి జీవితాల్లో చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, సాక్ష్యముల ద్వారా, కానుకలు సమర్పించడం ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా వాక్య భాగంలోకి వెళుచుండగా సహాయం దయచేయండి. ఈ యొక్క వాక్య ప్రత్యక్షత మాకు దయచేయండి. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలిచి ఉండగా దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 24వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండి అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదన నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువ, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మేము అల్పులము, కేవలము వట్టివారము. నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభువ, బలహీనమైన మమ్మల్ని బలవంతుడువైన నీవు మమ్మల్ని బలపరుస్తూ, ఓ తండ్రి నాయన నీ యొక్క వాక్యము ఇస్తూ వాక్యము ద్వారా మమ్మల్ని ఓ తన విశ్వాసములకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ దినము చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి మాకు కావలసిన వాక్య భాగం మీరు మాకు దయచేయండి. వాక్యం అనే జీవాహారంతో మమ్మల్ని పోషించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృప చూపండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్ర నన్ను మరుగు చేయండి, నీ వశం ఉంచుకోండి. తప్పక ప్రభువ తప్పక ప్రభువ ప్రత్యక్షతలో నుండి మరి మాతో మాట్లాడండి. ప్రత్యక్షత మాకు దయచేయండి. ఓ తండ్రి, నిశ్చయముగా ఓ ఈ యొక్క మట్టి దేహమును మహిమ కలిగిన దేహముగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. కుడి వచ్చిన వారందరినీ మీ స్వాధీనములకు తీసుకోండి. ఓ ప్రభు, రోగులను స్వస్థపరచండి, బలహీనను బలపరచండి, బందీలకు విడుదల దయచేయండి. ఈ దినము నిశ్చయముగా బలపరచమని, మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం.
ఇక ఉదయకాల సమయంలో నేరుగా మన వాక్య భాగంలోకి వెళ్దాము. చదవబడిన వాక్య భాగంలో నుండి గత వారం మనము పెద్ద దాసుడు ఎలియాజరు, పెద్ద దాసుని గురించి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పెద్ద దాసుని యొక్క పరిచర్యను మనం చూసాము. మీకు అందరికీ ప్రత్యక్షపరచబడిందని నేను నమ్ముచూ ఉన్నాను. ఆమె ఈరోజు మరికొన్ని సంగతులు మనం చూద్దాం. అబ్రహాము తన యొక్క కుమారుడు ఇస్సాకు, ఒక్కడై ఉన్న కుమారుడు ఇస్సాకుకి వివాహము చేయాలని ఆయన నిశ్చయించుకున్నప్పుడు పెండ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకురావలసిన బాధ్యతని పెద్ద దాసునికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన ఎవరి మధ్యలో నివసిస్తున్నాడట? కనానీయుల మధ్యలో నివసిస్తున్నాడు. ఈ కనానీయులు ఎవరు? ఈ కనానీయుల కుమార్తెల్లో ఒక కుమార్తెని నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు. ఈ కనానీయులు ఎవరు? కనానీయుల పిల్లల్ని ఎందుకు ఆయన తన కుమారుడికి వద్దన్నాడు? ఎందుకు కనానీయుల్ని తిరస్కరించాడు? కనానీయులకి కుమార్తెలు లేరా? ఉన్నారు. ఆడపిల్లలు లేరా? అక్కడ ఉన్నారు. మరి ఆ ఆడపిల్లల్ని ఎందుకు అబ్రహాము కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడలేదు? ఈరోజు మొట్టమొదటిగా ఆ విషయాన్ని మీకు స్పష్టత మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆమె ఎందుకు అక్కడ ఒక మాట చెప్పబడింది. ఏమనంటే, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. ఆయన ఎవరి మధ్య ఉన్నాడు? కనానీయుల మధ్య. ఆ కనానీయులకు ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలలో ఒకదానిని, అంటే ఒక కుమార్తెను ఎవరికి? నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయకడం ఆయనకి ఇష్టం లేదు. అసలు ఇప్పుడు బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఈ కనానీయులు అనేవారు ఎవరో చూద్దాం. కనాను దేశం ఉందా? అంటే కనాను దేశం ఉందా? ఏది కనాను దేశం అంటే ఎవరిదది? కనాను దేశం అని చాలా చోట్ల మనం చదివాం, విన్నాం. మన భక్తి ప్రారంభం నుండి వింటూనే ఉన్నాం. అవునండి. కానానుపురము మీద చాలా పాటలు కూడా ఉన్నాయి. కానాను దేశం గురించి చాలా పాటలు ఉన్నాయి. కానానుపురం గురించి, కానాను దేశం గురించి, పాలు తేనెల ప్రవహించు దేశమని, కనాను దేశమని, వాగ్దాన భూమి అని, ఇశ్రాయేలు వాగ్దాన భూమి అని మనం విన్నారండి, చదివాము, విన్నాము. అనేక పాటల రూపంలో కూడా పాడుతూ ఉన్నాం. అవునండి. కనాను అంటే, ఈ కనాను దేశం అంటే ఏంటి అసలు? ఈ కనానీయులు ఎవరు అసలు అని మనం చూస్తుంటే, ఆ కనానీయుల మధ్యలో నివసిస్తున్న అబ్రహాము కనానీయుల మధ్యలో ఉంటూ కనానీయుల కుమార్తెని తన కోడలుగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడుటలేదు? అసలు ఈ కనానీయులు ఎవరు? ఎందుకు అబ్రహాము కనానీయులతో బియ్యం అందుకోవడానికి ఇష్టపడట్లేదు? ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులు ముందుగా చూడాలని నేను ఆశపడుతున్నాను. ఆ తదుపరి కొంచెం ముందుకు వెళ్ళడానికి దేవుడు నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ కనానీయులు ఎవరో చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 10వ అధ్యాయంలోకి వైపుకి తిప్పుదాము పరిశుద్ధ గ్రంథాన్ని. ఆదికాండము 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుదాం. ఇది నోవహు కుమారులగు షేము, హాము, యాపెతు అను వారి వంశావళి. అంటే నోవహుకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఎవరెవరు? షేము, హాము, యాపెతు అను 3 పిల్లలు ఉన్నారు, కొడుకులు. 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంతమంది మొత్తం? 6.
నోవహు తన భార్య మొత్తం 8 ఓడలో రక్షింపబడ్డారు. నోవహు కట్టిన ఓడలో రక్షింపబడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు 10వ అధ్యాయంలో, ఆదికాండం 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు షేము, హాము, యాపెతు అనువారి వంశావళి చదువుదాం. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. 2వ వచనం. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యోవాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అస్కనజు, రేఫజు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరు నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. 6వ వచనం. హాము కుమారులు. ఇప్పుడు యాపెతు చూసాం, హాము కుమారుల్లో మనం చూసినప్పుడు ఎవరున్నారండి? కూషు, మిస్రాయిము, పూతు, కనాను. ఎవరి కుమారుడు కనాను? నోవహు కుమారుడు హాము కుమారుడు కనాను. నోవహులో నుండి హాము వచ్చాడు, హాములో నుండి కనాను వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కనాన్లో నుండి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు చూద్దాం. కనాన్లో నుండి ఎవరెవరు వచ్చారు? 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, ఎబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, కనానీయుల వంశములు, అమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. ప్రైజ్ లార్డ్. ఎవరు వచ్చారండి? కనానులో నుండి ఎంతమంది వచ్చారు? ఒక కనానులో నుండి ఎంతమంది వచ్చారు? చూడండి ఎంతమంది వచ్చారు. మళ్ళీ చెబుతాం. సీదోనీయులు అంటే సీదోన్లో నుండి సీదోనీయులు, హేతీయులు, ఎబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు, కనానీయులు. వీరందరూ వచ్చారు. ఎవరిలో నుండి? కనానులో నుండి వచ్చారు. ఈ కనాన్ ఎవరు? హాము కుమారుడు. ఎవరి కుమారుడు? మరి కనాను కూషు ఏమవుతారు? కనాను కూషు ఏమవుతాడు? అన్నదమ్ములు. కూషు కనాను ఏమవుతారు? అన్నదమ్ములు. కూషు పెద్దోడు, కనాను చిన్నవాడు. కూషు కొడుకు నిమ్రోదు. మరి కనానుకి ఏమవుతాడు? కనాను కూడా కొడుకు అవుతాడు. నిమ్రోదు ఏమవుతాడు? ఈ కూషు నిమ్రోదు గురించి మీరు సంఘకాలాల్లో చదువుతారు. మీరు సంఘకాలాలు ఆల్రెడీ చదివి ఉంటే ఈ కూషు నిమ్రోదు గురించి ఎక్కడుందంటే 7 సంఘకాలాల్లో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ కూషు యొక్క పేరు ఐగుప్తులో ఏమని పిలుస్తారో, అండి ఇండియాలో ఏమని పిలుస్తారో, ఇటలీలో ఏమని పిలుస్తారో, చైనాలో ఏమని పిలుస్తారు? ఎవరిని? కూషుని. ప్రైజ్ లార్డ్. ఆరాధిస్తారు ఈయన్ని. ఎవరిని? కూషుని. ఇంకొకరు ఎవరు? నిమ్రోదు. ఇంకొకరు ఎవరు? ఒక స్త్రీ ఉంటుంది. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది.
సిమిరామిస్. ఎవరండి? సిమిరామిస్. ప్రైజ్ లార్డ్. సిమిరామిస్ ఉండదు కదండి. ప్రైజ్ లార్డ్. ఒక యవనస్తుడైన కుమారుని ఒళ్ళో పడుకోబెట్టుకున్న ఒక స్త్రీ ఫోటోని ఎక్కడైనా చూసారా? బాలుడైన ఫోటోని కాదు, బాలుడైన కుమారుణ్ణి కాదు, బాలుడైన కుమారుణ్ణి కాదు, ఒక యవనస్తుడైన కుమారుణ్ణి ఒడిలో పడుకోబెట్టుకున్న చిత్రాన్ని చూసారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ప్రైజ్ లార్డ్. సెర్చ్ చేయండి, ఉన్నాయి, చూడండి. ఆమేన్. ఇప్పుడు నేను నా అంశం ఇది కాదు కాబట్టి జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సంఘకాలాల్లోనికి వెళ్ళినప్పుడు దీని గురించి పూర్తి వివరణ మీకు ఇవ్వబడుతుంది. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. అసలు మన అంశం ఏంటంటే సంఘకాలాల్లో ఎవరున్నారు అనేదే చూసుకుంటూ వస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు నోవహులో నుండి హాములో నుండి కూషు, కనాను వచ్చారు. కూషులో నుండి నిమ్రోదు కనానికి కొడుకు అవుతాడు. నిమ్రోదు ఏం చేశాడు? గోపురాన్ని కట్టాడు. ఏ గోపురాన్ని? బాబేలు గోపురాన్ని కట్టాడు ఈయన. ఏ గోపురాన్ని? బాబేలు గోపురాన్ని. అంటే బాబేలు గోపురం కడుతున్నప్పుడు ఈయన ఉన్నాడా? ఈయనలో నుండి వచ్చిన వంశావళిని ఉన్నాయా? వంశాలన్నీ ఉన్నాయా? ఎంతమంది వచ్చారో చూసాం కదా. ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే బాబేలు గోపురం కడుతున్నప్పుడు కనానులో నుండి వచ్చిన వారందరూ అక్కడ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ మీరు ఏం చదివారు? అక్కడ ఏం చదివారు? వంశావళి చదివారు. సీదోనీయులైన, హేతూయులైన, ఎబూసీయులు, అమోరియులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమాయిరీయులు, అమాతీయులు, కనానీయులు, వీరందరూ వారికి సొంత పేర్లున్నా, వంశానికి సొంత పేర్లున్నా వారందరూ బబులోనీయులు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ మాట పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వారందరికీ సొంత పేర్లున్నా వారందరూ ఒక రాజ్యానికి చెందినవారు. ఆ రాజ్యం పేరే బబులోను రాజ్యం. బబులోను రాజ్యంలో ఉన్నారన్నమాట. అంటే బబులోనీయులు వారు, బబులోనుకి చెందినవారు. బబులోనుకి చెందిన వారే ఆయా ప్రాంతాలలో ఏమయ్యారంటే 11వ అధ్యాయంలో చెదరగొట్టబడి వారి స్థానాల్లో భాషలను బట్టి వెళ్ళిపోయి ఒక్కొక్క చోట స్థిరపడిపోయారు. వారు స్థిరపడిన ప్లేస్ ఏంటంటే కనాను దేశంలో స్థిరపడిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు 11, 12 అధ్యాయాల్లో అబ్రహాం మీద దృష్టి పెట్టాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడంటే నేను నీకు ఒక దేశముని ఇస్తానని పిలిచాడు. ఆ దేశంలో ఆల్రెడీ ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. దేవుడు అబ్రహాముకి ఏ దేశాన్ని ఇవ్వాలనుకున్నాడో ఆ దేశంలో అప్పటికే కనానీయులు ఉన్నారు. ఎవరు కనానీయులు? బాబేలు గోపురము కడుతున్నప్పుడు చెదరగొట్టబడి ఆయా స్థలాల్లోకి వెళ్ళిపోయి స్థిరపరచబడిన వారు. ప్రైజ్ లార్డ్. ఈ కనానీయులకు వెళ్ళిపోయి ఒక దేశంలో ఉండి ఆ దేశంలో కనాను దేశంలో స్థిరపడిపోయారు. నిజమేనా? చెప్పండి. ఇది ఎప్పుడు సంగతి? ఇది జలప్రళయం తర్వాత నోవహులో నుండి హాములో నుండి కూషు, కనాను, వారిలో నుండి నిమ్రోదు ద్వారా బాబేలు సామ్రాజ్యమేనా? అదొక సామ్రాజ్యం, బాబేలు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో రాజ్యాలుగా
విడిపోయింది. ఆ పెద్ద సామ్రాజ్యం రాజ్యాలుగా విడిపోయి ఉంది. ఆ సామ్రాజ్యానికి అధినేత ఎవరంటే నిమ్రోదు రాజుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిమ్రోదు రాజుగా ఉండేవాడు. అప్పుడు చెదరిపోయారు. అప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి పెట్టిన పేరేంటండి అంటే బబులోను. పేరేంటండి? బబులోను దేశం. బబులోను సామ్రాజ్యమే. ప్రపంచాన్ని ఏలిన బబులోను సామ్రాజ్యం. ప్రైజ్ లార్డ్. ఇది మనం 10వ అధ్యాయంలో చూస్తున్నాం. 11వ అధ్యాయంలో ఏముంది? బాబేలు గోపురం ఉంది. 11వ అధ్యాయంలో ఏముంది? బాబేలు గోపురం ఉంది. అప్పుడు వారు ఏం చేయబడ్డారు? చెదరగొట్టబడ్డారు. ప్రైజ్ లార్డ్. ఏం చేయబడ్డారండి? చెదరగొట్టబడ్డారు. ఆయా స్థలాలకి వెళ్ళిపోయారు. దేవుడు ఈ బాబేలు అంటే బబులోను బబులోను సామ్రాజ్యంలో ఊరు అనే ఊరిలో అబ్రాము ఉన్నాడు. ఎవరండి? అబ్రాము. ఈ అబ్రాము అనే ఆయన్ని ఈ బబులోను రాజ్యములో నుండి ఊరు అనే ఊరిలో నుండి బయటకు పిలిచాడు. ఒక ఉద్దేశంతో పిలిచాడు దేవుడు. దేవుడు అబ్రాహామును పిలిచాడంటే ఎందుకు పిలిచాడు? సరదాగా పిలవలేదు. దేవుడు సరదాగా బయటకు రమ్మనలేదు. దేవుడు సరదాగా మాట్లాడలేదు. సరదాగా దేవుడు అబ్రాహాముతో సంధించట్లేదు. దేవుడు అబ్రాహాము కొరకు ఒక దేశాన్ని సిద్ధపరిచి అబ్రాహాము కొరకు, అబ్రాహాము సంతానం కొరకు ఒక దేశం ఉంచాడు. ఆ దేశంలోకి తీసుకువెళ్ళాలని దేవుడు బబులోనులో నుండి బయటకు రప్పించాడు. ఎవరిని? అబ్రాహాముని. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ దేశం పేరు ఇరాక్. ఆ దేశం పేరు ఇప్పుడు ఆ దేశం పేరు ఇరాక్. ఒకప్పుడు దాని పేరు బబులోను. బబులోను నుండి దేవుడు అబ్రాహాముని పిలిచాడు. అక్కడ ఎవరున్నారు? ఎక్కడ? దేవుడు అబ్రాహాముని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడో అక్కడికి ఆల్రెడీ ఎవరు వెళ్ళిపోయారు? కనానీయులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కనానీయుల మధ్యలోకి ఎవరు వెళ్ళారు? అబ్రహాం వెళ్ళి కనానీయుల మధ్యలో నివసిస్తున్నాడు. అబ్రహాం వెళ్ళి అక్కడ ఉన్నాను. అక్కడ ఇంకా ఎవరున్నారు? కనానీయులు ఉన్నారా? ఇస్సాకు ఉన్నప్పుడు కూడా కనానీయులు ఉన్నారు. యాకోబు ఉన్నప్పుడు కూడా కనానీయులు ఉన్నారు అంటున్నారా? అబ్రహాం ఉన్నప్పుడు కనానీయులు ఉన్నారు ఆ దేశంలో. ఇస్సాకు ఉన్నప్పుడు కనానీయులు ఉన్నారు. ఆమేన్. ఆ తర్వాత యాకోబు ఉన్నప్పుడు కనానీయులు ఉన్నారు. యోసేపు ఉన్నప్పుడు కూడా కనానీయులు ఉన్నారు. యోసేపు ఎక్కడికి? యాకోబు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? తన మామ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ తిరిగి వచ్చినప్పుడు కూడా అక్కడ కనానీయులు ఉన్నారు. మరలా యోసేపును బట్టి యాకోబు తన పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అప్పుడు మరలా ఇక్కడ కనానీయులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా ఊహిస్తున్నారని అనుకున్నాను. ఆ దేశంలో కనానీయులు ఎప్పుడున్నారు? 10వ అధ్యాయంలోనే 10-11 అధ్యాయాల్లోనే వారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు. ఎవరు? కనానీయులు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే కూషులో ఉన్న ఆత్మ, నిమ్రోదులో ఉన్న ఆత్మ, కూషులో నివసిస్తున్న ఆత్మ, నిమ్రోదులో నివసిస్తున్న ఆత్మ. ప్రైజ్ లార్డ్. ఇలా వెనక్కి వెళ్ళిపోతే అది ఎక్కడి నుంచి వచ్చింది? కయీనులో నుండి వచ్చింది. ఇది చెప్పడానికి అంత వివరించడానికి సమయం కాదు. ఇది ఆ సర్పసంతానంలోకి వెళ్ళిపోవాలి. మరలా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడే మనకు సహాయం చేయండి కాదు. కయీనులో ఉన్న ఆత్మ ఎవరిలోకి వచ్చిందంటే కూషులో నుండి నిమ్రోదులోనికి వచ్చింది. ఆ ఆత్మ సంచరిస్తూ వచ్చింది. ఆ ఆత్మ ముందుకి వస్తూ వచ్చింది. అంటే శరీరం మారుతుంది కానీ ఆ ఆత్మ వారిలో పనిచేస్తూ వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి
వారిని విడిపించుటకును అండి ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం ఆ మాటలు? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ కోసం దేవుడు దిగొచ్చి, ఎక్కడికి దిగొచ్చాడు ఆయన? మోషే మిద్యాన్ అరణ్యంలో ఉంటే మిద్యాన్ అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి దిగివచ్చి మోషేకి చెప్తున్నాడు ఈ విషయం. ఏమని? నేను వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించి విశాలమైన దేశం, మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా కనానీయులు ఎవరున్నారక? కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారికి నివాస స్థానమైన. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూసుకోండి, మరి 10వ అధ్యాయంలో ఎవరిని చూసాం? ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారన్నా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే వీరికి ఇప్పుడు అబ్రహాం ప్రత్యక్షత కలిగినోడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ప్రత్యక్షత కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఏం చూస్తున్నాడంటే ఆ యొక్క కనానీయుల పిల్లల యొక్క రంగు చూడలేదు, కనాను పిల్లల యొక్క పరిస్థితిని చూడలేదు, కనాను పిల్లలు కలిగి ఉన్న చదువు చూడలేదు, కనానీయుల పిల్లలు కలిగి ఉన్న ఐశ్వర్యమును, జ్ఞానమును, తెలివిని చూచట్లేదు. ఏం చూస్తున్నాడంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారు ఎవరి జన్యువో, వారు ఎవరి తాలూకో చూసి ఈ యొక్క ఆత్మ వేరుగా ఉంది. ఎక్కడి నుండి? ఎందుకంటే అబ్రహాముకి దేని గురించి తెలుసు? పునరుత్థానం గురించి, యోబు గురించి తెలుసు. యోబు కలిగి ఉన్న ప్రత్యక్షత తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడా? ఎవరు? అబ్రహాం పొందుకున్నాడు. ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. చూడండి, ఆ యొక్క పరిస్థితి అంతా చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. వారి మధ్యలో ఉన్నాను, హేతు కుమారుల మధ్యలో ఉన్నాను అండి. ఎఫ్రోను పొలం ఎదురుగా ఉన్నాను. అవునండి. ఎక్కడ నివసిస్తున్నాడు ఈయన? ఎఫ్రోను పొలం ఎదురుగా ఉన్నాడు. మమ్రే దగ్గర సింధూరవనం ఎక్కడ ఉందంటే ఎఫ్రోను యొక్క పొలం ఎదురుగా ఉందని చూసాం. అవునండి. ఇప్పుడు మనం ఎఫ్రోను దగ్గర ఉన్నా, ఏ హేతు కుమారుల మధ్యలో ఉన్నా, కనానీయుల మధ్యలో ఉన్నా, వారు కలిగి ఉన్న ప్రత్యక్షతను చూస్తున్నాడు. అసలు వారికి దైవిక ప్రత్యక్షత లేదని, కయ్యేనుకు ప్రత్యక్షత లేదని అబ్రహాం ఎరుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే కయ్యేను ఫలములు పట్టుకొచ్చాడు, హేబేలు రక్తమును చిందించాడు. హేబేలు గొర్రెపిల్లను వధించి దేవునికి హేబేలుకు మధ్యలో రక్తాన్ని పెట్టాడు. కయ్యేనేమో కయ్యేనికి మధ్యలో ఫలాలు పెట్టాడు. ఆ జన్యు వస్తూ ఉంది. అలాంటి వారి మధ్యలో నివసిస్తున్నానని, అలాంటి వారితో ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు, వారితో వియ్యం అందుకోవట్లేదు, వారితో ఎలాంటి భౌతిక సంబంధమైన సంబంధం అనేది ఏర్పాటు చేసుకోవట్లేదు. నాకు ఈ కనానీయుల కుమార్తెల్లో ఒక కుమార్తె నా కుమారుడికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గమనించారా? ఇప్పుడు అతను ఆ యొక్క జన్యువుని ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వారు కలిగి ఉన్న ప్రత్యక్షతను ఎరిగి ఉన్నాడు. వారు కలిగి ఉన్న అసలు వారికి దేవుడే లేడు, అసలు జన్యువే వేరు. అవునండి. వారి విత్తనమే
వేరు. అసలు వారికి ప్రత్యక్షతే లేదు. అలాంటి వారి మధ్యలో నివసిస్తున్నాను. వారిలో ఉన్న ఏ బిడ్డనైనాను కోడలుగా తీసుకోలేను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పెళ్లి చేయాలనే ఆలోచనలోనికి, తలంపులోనికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అబ్రహాము? పెద్ద దాసుని పిలిచాడు, తొడ కింద చేపట్టించాడు, ఒక ప్రమాణం చేపిస్తున్నాడు. ఎందుకు ప్రమాణం చేయించాడు? అడిగాడు, ఎలియాజరు అడిగాడు, నీ కుమారుడైన ఇస్సాకును కూడా తీసుకుని పోవలెనా అని అడిగాడు. చూడండి, చదవండి అన్నమాట. 24 అధ్యాయంలోకి వచ్చేయండి. ఇప్పుడు ఆదికాండం 24లోకి వచ్చేయండి. ఏం సంభాషణ జరుగుతుంది ఇద్దరికి? 5వ వచనంలో ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమార్తెని తీసుకొని పోవలేనా అని అడుగగా, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో నేను అక్కడికి వెళ్తాను, కానీ ఆమె రాను అని అంటే అక్కడికి నీ కుమారుణ్ణి తీసుకెళ్ళవలెనా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నారు? వద్దు సుమే, దేశము నుండి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరిని ఇస్తున్నాడు ఈయనకి? ఈయన వర్తమానికుడు. ఎవరు? ఎలియాజరు వర్తమానికుడు. ఆ వర్తమానికుడు పెద్ద దాసుని కంట దేవుడు ఒక దూతను పంపిస్తాడట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక దూతను పంపిస్తాడంట. నిలబడదాం కాసేపు దాని మీద. ఒక దూతను పంపిస్తాడంట. ప్రైజ్ లార్డ్. అక్కడ ఒక దేవదూత అనలేదండి. ఒక దేవదూతను పంపిస్తాడనలేదు, ఒక దూతను పంపిస్తాడట. ఎవరికి ముందు? ప్రైజ్ లార్డ్. అంటే ఒక పెద్ద దాసుని ముందు ఒక దూత ఉంటాడు. ఆ దూత నడిపిస్తాడు. ఎవరిని? ఎలియాజర్ని. స్కోఫీల్డ్ బైబిల్ ఇలా రాయబడింది. ఏమనంటే, అన్నేముడు యాంజల్ అంటే పేరు లేని దాసుడు. ఎవరనంటే ఈ దీంట్లో నుంచి ఏమని చెప్పబడిందంటే హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ. ఎవరెవరు నడిపిస్తున్నారు? ఎలియాజరుని అన్నాడు, వెళ్ళేది నువ్వు కాదు, నన్ను ఏ దేవుడు పిలిచాడో, ఏ దేవుడు ఈ దేశముకి తీసుకొచ్చాడో, ఏ దేవుడు ఈ దేశాన్ని నాకు నా జనాంగానికి ఇచ్చాడో ఆ దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు. మీకు తెలుసా త్రిత్వవాదులు ఇక్కడ ఏం మాట్లాడతారో? ఆ దూత క్రీస్తు అని, కుమారుడని, రెండో దేవుడు అని చెప్తారు. ఎవరు? త్రిత్వవాదులు. విన్నారా మీరు ఎప్పుడైనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు ఎలియాజరుకు ముందు దూతను పంపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలియాజరు దూత చేత నడిపించబడుతున్నాడు. అంటే పెద్ద దాసుడికి ఎవరు తోడుగా ఉన్నారు? దూత. ప్రైజ్ లార్డ్. ఎవరండి? ఒక దూత.
కొద్ది నిమిషాలు దీని మీద నిలబడదామా? ప్రైజ్లో. ఇప్పుడు ఎందుకు కనానీయులతో వియ్యమందలేదు అర్థమైందా? ఎందుకు ఏమర్థమైంది? వారు అసలు ప్రత్యక్షత లేనివారు. ఆమేన్. దాని గురించి చెప్పాల్సిన అనేక విషయాలు ఉన్నాయి, కానీ సంఘకాలాల్లో ఆ సంగతులు మనం చూద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు మనం ఇంకొక అంశం, ఇంకొక పాయింట్ మనం చూస్తున్నాం. ఏంటంటే ఎలియాజరు అడిగాడు ప్రశ్న, నీ కుమారుని అక్కడికి తీసుకెళ్ళాలా అని అడిగితే ఏమిచ్చాడు ఆన్సరు? తీసుకువెళ్ళకు. నా తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి దేశాన్ని నాకు నా జనాంగానికి ఇచ్చిన దేవుడైన యెహోవా నీకు ముందుగా ప్రైజ్ లార్డ్ దూతను పంపిస్తాడు. ఎవరికి ముందుగా? ఎలియాజరుకు ముందుగా. అంటే ఇప్పుడు ఎలియాజరు నడిపించేది ఎవరు? దూత. ఆమేనంటారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా. ఈ కాలపు ప్రవక్త పరిచర్యలో కూడా ఆయనతో ఒక దూత మాట్లాడేవాడు. ఒక్కసారి ఆ దూతను చూసే అవకాశం నాకు కలగాలని బిల్లీపాలు కూడా అడిగాడు. ఎవరిని? తండ్రిని. నేను కూడా ఒక్కసారి ఆ దూతనే చూడాలి. అడిగాడు. ప్రైజ్ లార్డ్. చూశాడా? అబ్బా, ఎంత గొప్ప భాగ్యం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది పట్టుకోండి. ఇవన్నీ మాదిరిలు కాబట్టి, మాదిరిలో ఉందంటే నిజ స్వరూపంలో కూడా ఉంటుందా? ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు ఎలియాజర్ని దూత నడిపిస్తున్నాడు, ఒక దూత. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయం, 17వ అధ్యాయం తెలుసుగా మీకు అందరికీ. 17వ అధ్యాయం ఏంటి? రూపాంతర కొండ మీదకి వెళ్ళటం, మోషే ఎలియాలు రావడం. ఈ సంగతి 17వ అధ్యాయంలో జరిగింది. 18వ అధ్యాయంలోకి వస్తే యేసు ప్రభు వారు, చదువుదామా? కొంచెం చదువుతూ వెళ్దాం. ఆ కాలమున శిష్యులు యేసునంతకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడివేయబట్ట కంటే కుంటివాడగునో అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకోండి. ఆ పైదంతా చెప్తున్నదంతా వేరు, ఇది వేరు కదండో. దానికి దీనికి కనెక్షన్ ఉంది. పైదంతా చెప్తున్నారు యేసుప్రభు వారు. అది పేరా వేరు, ఈ పేరా వేరు కదా, అంశం వేరు, ఈ అంశం వేరు కదా. ఒకదానికొకటి ఏముంది?
సంబంధం ఉంది. ఆయన ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? ఆయన అభ్యంతరం కలిగించకండి. ఏదైనా నీ శరీరంలో నేను అభ్యంతరపడిస్తే దాన్ని నరకపడి, 2 కళ్ళుతో పరలోకం వెళ్ళడం కంటే ఒక కన్నుతో, 2 కళ్ళుతో నరకం వెళ్ళడం కంటే ఒక కన్నుతో పరలోకం వెళ్ళడమే మేలని చెప్తూ ఇలా చెప్పుకుంటూ వస్తూ, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరించకుండా చూసుకోండి. వీరు దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఒక ఆదివారం దీని మీద ప్రసంగించానన్న గుర్తు అండి, మీకు జ్ఞాపకం వచ్చిందా? బహుశా ఇప్పుడు కింద ఉన్నామేమో, పైన ఉన్నామో నాకు గుర్తులేదు. కానీ ఒక ఆదివారం దీని గురించి మనం ధ్యానించాం. ఈ చిన్నవారిలో ఒకరిని కూడా తృణీకరించకుండా మీరు చూసుకోవాలి. ఎందుకని? వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురు. అంటే పిల్లలకి ఎవరున్నారు? దూతలు ఉన్నారు. పిల్లలంటే ఎవరు? ఇక్కడ చిన్న పిల్లలు కాదు, ఇక్కడ మనమందరము. అంటే మనకెవరున్నారు? దూతలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎవరున్నారు? దూతలు ఉన్నారు. ఆ దూతలు ఎవరు? మనం ఆ రోజు ప్రసంగించాం అది. ప్రైజ్ లార్డ్. ఆ దూతలు ఎవరు? మన థియోఫనియే. ఆ దూతలు ఎవరు? మన థియోఫనియే ఆ దూతలు. వారి థియోఫనియే వారు దూతలు. ఆమేన్. అందుకే మనం ఎవ్వరికీ అభ్యంతరం చేపరిచేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే వారికి దూతలు ఉన్నారు. ఆమేన్. ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం, 5వ అధ్యాయంలోకి. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి నుండి చూద్దాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ జాగ్రత్త పరిశీలిస్తే ఈ యొక్క అధ్యాయములో దేవుని కుడి చేతిలో ఏముంది? ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది. అది 7 ముద్రల గ్రంథం. 7 ముద్రలు వేయబడి, గట్టిగా వేయబడి, లోపట వెలుపట రాత కలిగి ముద్రించబడిన గ్రంథము దేవుని కుడి చేతిలో ఉంది. ఇప్పుడు ఎవడైనా ఈ గ్రంథమును తీసి, ముద్రలు తీసి తెరవడానికి యోగ్యుడెవడైనా ఉన్నాడా అని దేవదూత బిగ్గరగా చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవదూత. ఒక దేవదూత అంటే రెక్కలు కలిగిన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించారు. ఎవరైనా ఉన్నారా? యోగ్యులు ఎవరైనా ఉన్నారా? ఈ గ్రంథమును తీసి ముద్రలు విప్పడానికి ఎవరైనా ఉన్నారా అని పరలోకములో ఒక బిగ్గరగా ఒక కేక వినబడింది, ఒక అనౌన్స్మెంట్ చేయబడింది. కానీ పరలోకంలోనూ లేరు, భూమి మీద లేరు, భూమి కింద లేరు. లేకపోవట చూచి యోహాను ఏడుస్తున్నాడు. ఆ గ్రంథాన్ని ముట్టుకునేవారు కానీ, చూసేవారు కానీ, విప్పేవారు కానీ ఎవ్వరూ లేకపోవడం చూచి యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మరలా ఆ దేవదూత మాట్లాడట్లేదు. ఏడవకము అని దేవదూత చెప్పట్లేదు. మరి ఎవరు చెప్తున్నారు? పెద్దలలో ఒకడు.
పెద్దలు ఎవరు? ఎంతమంది పెద్దలు? 24 పెద్దలు. ఆ 25 నలుగురు ఎవరు చెప్పండి? 25 నలుగురు ఎవరు? పాత నిబంధనలో 12 మంది, క్రొత్త నిబంధనలో 12 మంది. పాత నిబంధనలో 12 మంది ఎవరు? గోత్రకర్తలు. చెప్పేతారు పేర్లు చకచక? ఎవరు? అలా ప్రిపేర్డ్గా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో 12 మంది, క్రొత్త నిబంధనలో 12 మంది. పాత నిబంధనలో 12 మంది పేర్లు చెప్పాలా? క్రొత్త నిబంధనలో 12 మంది పేర్లు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఏదైతే పాత నిబంధనలో 12 మంది ఉన్నారో ఆ 12 మందిని పాత నిబంధనలో చూసి చెప్పకండి, కొత్త నిబంధనలో చూసి చెప్పండి. ఎందుకంటే పాత నిబంధనలో 12 మందికి అదే 12 మంది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మార్పు జరిగింది. మళ్ళీ చెప్తున్నా అండి, కొత్త నిబంధనలో 12 మంది ఎవరు? అపోస్తలులు 12 మంది. అపోస్తలులు 12 మంది. ఇది కూడా మార్పు జరిగింది. ఏ మార్పు? కొత్త నిబంధనలో 12 మంది మార్పు జరిగింది, పాత నిబంధనలో 12 మంది మార్పు జరిగింది. కొత్త నిబంధనలో 12లో, సువార్తల్లో 12లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, కానీ ప్రకటనలో ఇస్కరియోతు యూదా ఉండడు. మారిందా? ఒక పేరు మారిందా? ఒక పేరు ఇక్కడ మారింది. అలాగే పాత నిబంధనలో గోత్రకర్తలు 12 మందిలో ఒక పేరు మారింది. ఎక్కడికి వచ్చేటప్పటికి? ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి పట్టుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని అనుకున్నా. ఇప్పుడు మరి పాత నిబంధనలో మీరు ఆది కాండంలో 12 మందిని చదివారనుకోండి, ఆ 12 మంది మనకి ప్రకటన గ్రంథంలో లేరు. అక్కడ కొంచెం ఒక పేరు మార్చబడింది. అలాగే సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు శిష్యులు అని పేర్లు ఉన్నాయా? 12 మంది పేర్లు ఉన్నాయా? ఆ పేర్లు అక్కడ లేవు, అక్కడ ఉండవు, మార్చబడింది. ఒకరి పేరు అక్కడ ఉండదు, ఇంకొక కొత్త పేరు అక్కడికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనకి ఆది కాండములో ఉన్న 12 మంది గోత్రకర్తలు, ఆది కాండం, నిర్గమకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ కాండాల్లో ఉన్న 12 మంది, ప్రకటన గ్రంథంలో ఉన్న 12 మంది గోత్రకర్తలు మార్పు వచ్చిందంటే దేన్ని తీసుకోవాలి మనం ఇప్పుడు? ఆది కాండములో ఉన్న 12 మంది తీసుకోవాలా? ప్రకటన గ్రంథంలో ఉన్న 12 మంది గోత్రకర్తలు తీసుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న గోత్రకర్తలు 12 గోత్రకర్తలని తీసుకోవాలి. వారినే క్రైటీరియాగా తీసుకోవాలి. వారే ముఖ్యులై ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ ఆది కాండంలో 12 మంది ఈ పేరు చదివాను, నేను గోత్రకర్తలు, నేను వీళ్ళనే అంటాను అంటే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. అంటే కుదరదు. ఎందుకంటే ప్రకటన గ్రంథములో ఫైనల్ చేయబడింది, ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి మార్పు కనబడతా ఉంది, సరిచేయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒకరు పేరు తీసివేయబడి ఆ స్థానంలో ఇంకొకరు వచ్చారు. ఈ సంగతి ఇంత గట్టిగా ఇంత నొక్కి చెప్తున్నా అంటే వచ్చి ఈ వారంలోనే ఇంటికి వెళ్ళి దాని గురించి ఎవరి పేరు తీసేశారు, ఎవరి పేరు వచ్చింది, ఆ గోత్రలు 12 మంది ఎవరు, గోత్రకర్తల్లో 12 మంది ఎవరు, ఎవరి పేరు తీసేశారు, ఎందుకు తీసేశారు, ఇప్పుడు ఇంకొకరి పేరు ఎందుకు వచ్చింది, అక్కడ ఎవరు పెట్టారు, ఏంటిది అనే సమాచారం మీరు సేకరించుకుని రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చదువుచిన వాళ్ళేగా, చదువుకొని ధ్యానించి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి ఈ వారంలో ఈ సంగతుల గురించి ఏంటి, అసలు పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఒక గంట ప్రసంగంలో అన్ని విషయాలు చెప్పలేము. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ప్రస్తావించినప్పుడు దాన్ని కూడా ఏం చేయాలి, చూసుకోవాలి, ధ్యానించాలి. ఎందుకు దేవుడు అసలు ఈ గోత్రాన్ని తీసి ఇంకో గోత్రాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఈ 12 మంది అపోస్తులు 12 మందిలో ఎందుకు దేవుడు ఒకరిని తీసేసి ఆ స్థానంలో ఇంకొకరిని ఎందుకు పెట్టాడు? తీసేస్తే ఎందుకు తీశాడు, పెడితే ఎందుకు పెట్టాడు? అంతే కదండి. తీస్తే ఎందుకు తీశాడు, ఇంకొకరిని పెడితే ఆ స్థానంలో ఎందుకు పెట్టాడు, తీయడానికి కారణం ఏంటి, పెట్టడానికి అర్హత ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చూడాలా, ఖచ్చితంగా చూడాలి. అందుకే మనకు ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఒక స్పష్టమైన పిక్చర్ కనబడుతుంది. ఆమేన్.
ఎంతమంది పెద్దలు ఇప్పుడు? 24 పెద్దలు. 24 పెద్దలలో ఒక పెద్ద లేచి, దేవదూత ఏమో బిగ్గరగా ప్రచనించాడు, ఎవ్వరు యోగ్యుడు లేడు, పరలోకములో భూమి మీద భూమి క్రింద ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు బహుగా. ఎవరు? యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు మరలా దేవదూత చెప్పట్లేదు, దేవదూత మాట్లాడట్లేదు యోహాన్తో. యోహాన్తో ఎవరు మాట్లాడుతున్నారంటే పెద్దలలో ఒకడు. ఏమన్నారండి? పెద్దలలో ఒకడు ఏమన్నాడు? ఏడవకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏడవకుము. ఒక ఆయన ఉన్నాడు అర్హుడు, ఒక ఆయన అర్హత పొందుకున్నవాడు ఉన్నాడు. అంటే అతనికి తెలుసు అర్హుడు ఎవరో, అతనికి తెలుసు. ఎవరికి? ఆ పెద్దకి. ఈ పెద్దతో మాట్లాడుతున్నాడు. ఏడవకు. ఏడుస్తున్న వ్యక్తిని ఏడవకు అంటే బాధపడిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు యోహాను? ఎందుకు ఏడుస్తున్నాడు యోహాను? ఎందుకు ఏడవలసి వచ్చింది యోహాను? అప్పటికే యోహాను అపోస్తల బోధలో ఉన్నాడు, ప్రభురాత్రి భోజనం ఉన్నాడు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాడు, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, అపోస్తలుగా ఉన్నాడు. అయినా సరే ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ గ్రంథము విప్పబడకపోతే విమోచన లేదు అని ఎరిగిన యోహాను ఏడుస్తూ ఉన్నాడు. అతని బాధ ఎవరికో? దేనికోసం? విమోచన కోసం, గ్రంథం విప్పబడుట కోసం. గ్రంథం విప్పబడాలి. ఆ గ్రంథం విప్పబడకపోతే విమోచన లేదు. అందుకు ఏడుస్తూ ఉన్నాడు యోహాను. ఏడుస్తూ ఉంటే పెద్దలలో ఒకరు లేచి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు యోహాను బాధలో ఉంటే ఆ పెద్దల్లో ఒక ఆయన చూసి ఆయన బాధపడడం ఈయన చూడలేకపోతున్నాడు. యోహాను బాధపడడం పెద్దల్లో ఒకడు చూడలేకపోతున్నాడు. ఆమె ప్రైజ్ లార్డ్. యోహాను ఏడుస్తుంటే ఓదారుస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. అవునండి. ఎవరు? పెద్దల్లో ఒకడు ఏడుస్తుంటే ఏడవద్దు అని చెప్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరా పెద్దల్లో ఒకడు? ఆ పెద్ద ఎవరు? మాట్లాడుతున్న పెద్ద ఎవరు? దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ పెద్ద ఎవరు అంటే యోహాను యొక్క థియోఫనీ, యోహాను యొక్క దూత. అంటే నిజమైన యోహాను, నిజమైన యోహాను ఛాయలో ఉన్న యోహాను ఏడుస్తుంటే నిజమైన యోహాను స్పందించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎప్పుడైతే శరీరంలో ఉన్న యోహాను బాధపడుతున్నాడో, భౌతిక దేహంలో ఉన్న యోహాను బాధపడుతున్నాడో, థియోఫనీకి కూడా ఏమొచ్చింది? పట్టుకోండి, ఈ మాట పట్టుకోండి. ఈరోజు దాన్ని పట్టుకోవాలని నా ఆశ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆ యోహాను ఏడుస్తుంటే, యోహాను బాధపడుతుంటే, యోహాను దుఃఖిస్తుంటే 24 పెద్దల్లో 23 మంది మాట్లాడలేదు. 23 మంది పెద్దలు మాట్లాడలేదు. ఎవరు ఒక పెద్దలలో ఒకడు. ఆ ఒకడెవరో కాదు, ప్రవక్త అన్నాడు. యోహాను యొక్క థియోఫనీయే యోహానుతో మాట్లాడుతుంది. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు యోహాను ఆ సంగతి తెరవబడేవాడు ఒక ఆయన ఉన్నాడనే సంగతి, ఆ గ్రంథమును తెరిచేవాడు ఒక ఆయన ఉన్నాడనే సంగతి ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాడు? ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాడు? అతని యొక్క థియోఫనీ ద్వారా.
ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు అతను పొందుకోవలసిన ప్రత్యక్షత, అతను పొందుకోవలసిన వాక్య బయలుపాటు, వాక్య ప్రత్యక్షత ఎవరి ద్వారా పొందుకుంటున్నాడు? తన యొక్క థియోఫనీ ద్వారా. ఇప్పుడు నీవు కూడా వాక్య బయలుపాటు ఎవరి ద్వారా పొందుకుంటావు? నీ థియోఫనీ ద్వారా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నావు అనుకోండి, శరీరానికి ఒక వ్యాధి వచ్చింది, ఒక బాధ వచ్చింది, నువ్వు కుమిలిపోతా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు, దుఃఖిస్తూ ఉన్నావు. అప్పుడు నీ థియోఫనీ అంటది, ఏడవకము. ప్రైజ్ లార్డ్. ఏడవకము, నిన్ను స్వస్థపరచువాడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ శరీరము ఆమేన్, ఈ శరీరము ఛాయ. దేనికి ఛాయ? నిజస్వరూపానికి ఛాయ. ఇది నెగిటివ్, అది పాజిటివ్. ఇది నెగిటివ్, అది పాజిటివ్. అంటే ఇది ఛాయ, అది నిజస్వరూపం. ఛాయకు ఇబ్బంది కలిగినప్పుడు నిజస్వరూపం స్పందిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. మాట్లాడుతున్న ఆ థియోఫనీ ఎక్కడికి వచ్చాయి? మరి 1963లో భూమి మీదకి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి? మన పక్కన ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండి మూలుగుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, గోదాడుతున్నప్పుడు, ప్రభువా నాకు ప్రత్యక్షతగా నీ ఏడుస్తున్నప్పుడు, నాకు ఈ వాక్యం అర్థం అవ్వలేదని నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఏడ్చేవాళ్ళు ఉన్నారా? వాక్యం అర్థం అవ్వలేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారా? నన్ను పలానా వాళ్ళు ఎలాగన్నారంట, ఇలా నన్ను ఎందుకు అనాలి, నన్ను ఆ మాట అంటవేంటి, నన్ను అసలు ఎందుకు అనాలి, నన్ను అసలు అనడానికి వాళ్ళు ఎవరు అని నువ్వు ఏడుస్తావు. అంటే ఏమైంది నీకు? ఓ ఏడుస్తానే ఉంటావు. నన్ను మాట అనేశారు నన్ను వాక్యం అర్థం కాలేదా, నువ్వు కన్నీరు కాచు. ప్రభు విశ్వాసంలో ఈ వారం కంటే ఇంకొక ఈ వచ్చే వారం కొంచెం ముందుకు తీసుకెళ్ళు, కొంచెం పైకి తీసుకెళ్ళు. చదువుక హానోకు అడుగేస్తుంటే అడుగు భూమి మీదకి పట్టలేదంట, భూమికి పట్టలేదంట. అడుగు వేసి అలా లేస్తున్నాడంట. అలా వెళ్ళాలని ఏడుపు లేదు. కానీ పలానా వాళ్ళు ఏదో అన్నారంట నన్ను ఎందుకు అనాలి, ఎందుకు కదా మనకన్నా అంటే అన్నామండి, అనుకుంటే అనుకోనివ్వండి. ప్రైజ్ లార్డ్. ఆ బరువు మోస్తూ ఉండకండి. ఆ బరువును మోసుకుంటూ నువ్వు ఒకవేళ ఇక్కడి నుంచి రాజమండ్రిలో అనుకోండి, ఆ బరువు ఎక్కడుంది? ఎవరు ఏదో అన్నారనే మాట ఎక్కడుంది? అది మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు, సంవత్సరాలు గడుపుతూ ఉంటాయి, బరువు అనిపించట్లేదా? బరువు అనిపించట్లేదా? అలా ఎన్ని మాటలు మోస్తూ ఉంటావు, ఎన్ని విషయాలు అలా మోసుకుంటూ వెళ్తావు. ఎవరైనా ఏమైనా అన్నామండి, దేవుడు వారిని దీవించును గాక. ఎవరైనా తిట్టుకోనివ్వండి, దేవుడు వారిని దీవించును గాక. ఎవరైనా అసహించుకోనివ్వండి, దేవుడు వారిని దీవించును గాక. కానీ నీ యొక్క బాధ అంతా దేని మీద ఉండాలంటే, ప్రభువా వాక్యాన్ని తెరవండి. ప్రవక్త అన్నాడు, ప్రతిరోజు వాక్యము తెరవబడుట నాకెంతో ఇష్టమైన కార్యముగా భావిస్తాను. ప్రతిరోజు వాక్యం కొరకు ఏడవండి. వాక్యం కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడ్చినప్పుడు, నాకు వాక్యం తెరవబడట్లేదయ్యా అని నువ్వు ఏడ్చినప్పుడు నీ థియోఫనీ గుండా నీకు ఆ ప్రత్యక్షత వస్తుంది. నాకు స్వస్థత కావాలని నువ్వు ఏడ్చినప్పుడు, నాకు ఈ బయలుపాటు కావాలని ఏడ్చినప్పుడు, నాకు ఈ వాక్యము నాకు తెరవబడాలని నువ్వు ఏడ్చినప్పుడు, అప్పుడు ఆ థియోఫనీ గుండా నీకు వాక్యం తెరవబడుతుంది. ప్రైజ్ లార్డ్. యోహాను ఎప్పుడైతే ఏడ్చాడో, యోహాను ఎప్పుడైతే కన్నీరు కాచాడో, బహుగా దుఃఖిస్తున్నాడు. దేని గురించి? గ్రంథము గురించి. మన యొక్క ఏడుపు, మన యొక్క ఆశ, మన యొక్క కన్నీరు, మన యొక్క వేదన, మన యొక్క తృష్ణ దేని గురించి ఉండాలి?
వాక్యం గురించి. ఈ ఆదివారం వాక్యం చెప్పారు పాస్టర్, నాకు అస్సలు అర్థం కాలేదు అని నువ్వు ఏడ్చేవు ఎప్పుడైనా? అర్థమైతే ఏంటి, అర్థం అవ్వకపోతే ఏంటి? అటెండ్ అయ్యాం, అటెండెన్స్ వేయించుకున్నాం. అటెండెన్స్ వేయించుకుంటారు ప్రతి సంవత్సరం అంతా మానకుండా అటెండెన్స్ వచ్చేస్తారు పిల్లలు, కానీ వాడికి ఏవి రాదు. సంవత్సరం అంతా వచ్చేస్తారండి, అసలు ఒకరోజు కూడా మానకుండా. వాడికి అక్షరాలు కూడా రావు. అంటే అటెండెన్స్ ఉంది కానీ చెప్పిన పాఠాలు ఏవి, ఆ లెక్కలు కానీ ఆ తెలుగు కానీ ఆ పాఠాలు కానీ వాడికి ఏమి అర్థం అవ్వలేదు, కానీ అటెండెన్స్ మాత్రం ఉంది. అలా మన విశ్వాస జీవితం ఉండకూడదు. వాక్యం విన్నాం, నాకు అర్థమో లేదని ఏడ్చే వాళ్ళు ఉండాలి. అది నాకు అర్థమో లేదయ్యా, నాకు బయలుపరచబడలేదయ్యా, నాకు అది ప్రత్యక్షపరచబడలేదయ్యా అని ఏడ్చేవాళ్ళు కన్నీరు కాచి ఏడిస్తే అప్పుడు ఎవరు స్పందిస్తున్నారు? నీ దూత, నీ దూత, నీ దూత. ప్రైజ్ లార్డ్. ఓ నీ రాయికి కాలికి రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా దూతల్ని నీకు ముందుగా నీ దూతల్ని పంపుచున్నాను, నీకు కావలిగా పెట్టాను. అంటే ఏ దూతలు వారు? ప్రైజ్ లార్డ్. అంటే నీ థియోఫనీ నీ పక్కన ఉందని నువ్వు నమ్మితే, ఇప్పుడు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వాక్యం కొరకు, లేదా సమస్యల కొరకు, అనారోగ్యం కొరకు, రోగ వ్యాధి కొరకు, ఇతరుల స్వస్థత కొరకు, నీ స్వస్థత కొరకు, నీ అక్కరల కొరకు, నీ అవసరతల కొరకు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే, వాక్యం తెరబడుట కొరకు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి, కన్నీరు కాచడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి మనకి, లేవండి? అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఏం చేయాలి మరి? ఇప్పుడు కన్నీరు కార్చి దూత అంటున్నాడు ఆయన. నీవు ఒంటరిగా పోవట్లేదు. అబ్రాహాము అంటున్నాడు, ఎందుకంటే అబ్రాహాముకి ఆ ప్రత్యక్షత ఉంది. ఏ ప్రత్యక్షత? అబ్రాహాముకి మాక్పెలా గురించి ప్రత్యక్షత ఉంది. అంటే అబ్రాహాముకి దేశం ఇచ్చిన, ఒక పెద్ద దేశం ఇచ్చిన, విశాలమైన దేశం ఇచ్చిన, అక్కడ గుడారాలు వేసుకుని ఉన్నాడు. అంటే అబ్రాహాముకి థియోఫనీ గురించిన ప్రత్యక్షత ఉంది. ఉందా? చూడండి ఎబ్రీ పత్రికలో ఏముంది. ఎబ్రీ పత్రికలో అబ్రాహాము గురించి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అబ్రాహాము గురించి ఏముందో చూడండి. పదవచనం. ఏల అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండెను, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచూ ఉండెను. ప్రైజ్ లార్డ్. ఏం చూస్తున్నాడు? దేన్ని? అంటే త్వరలో యెరూషలేము కడతారు ఈ యొక్క కనాన్ దేశంలో, ఆ పట్టణం గురించా? నో. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అంటే దేవుడే నిర్మించాడట. దేవుడు శిల్పట, దానికి దేవుడు తయారు చేశాడంట దాన్ని. దేన్ని తయారు చేశాడు? దేవుని చేత కట్టబడిందంట. అది ఎక్కడుంది? అది 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం ఉంది. ఏమనుంది చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక
దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. We have a building of God and house not made with hand, eternal in the heavens. Praise Lord. దేవుని చేత కట్టబడిన నివాసం అది. మనుషుల చేతులతో కట్టింది కాదది. దేవుని చేత కట్టబడిన నివాసం ఒకటి ఉంది. దాన్ని అబ్రహాము ఈ భూమి మీద ఉండి చూశాడు. ఎక్కడున్నప్పుడు అది? పరలోకంలో ఉంది. పౌలు గారికి కూడా చూశాడు. ఎక్కడుంది అప్పటికి? పరలోకంలో ఉంది. ఈ అబ్రహాము గారు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నాడు. అప్పుడే ఏం చూశాడు ఆయన? ఆ నిత్యమైన నివాసాన్ని చూశాడు. అది ఆయనతో మాట్లాడుట చూశాడు. ఆయనకి దేవునికి మధ్యలో నిలబడుట చూశాడు. దాని ద్వారానే ఈ విషయాలు తెలుసుకుంటూ గమనించాడు. అందుకే ఎలియాజరుతో అంటున్నాడు, దేవుడు నన్ను పిలిచిన దేవుడు, నన్ను తీసుకొచ్చిన దేవుడు, నన్ను ఎక్కడ పెట్టిన దేవుడు, నాకు కుమారునిచ్చిన దేవుడు నీకు ముందుగా ఒక తనకు దూతను పంపిస్తాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకు కూడా ఒక దూత ఉన్నాడు. ఆ దూత ఇప్పుడు మన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద పద్మాసులో ఉన్న యోహాను ఏడిస్తేనే, పరవశుడై ఉన్న యోహాను ఏడుస్తేనే, తన థియోఫనీ స్పందిస్తే మన పక్కనే ఉన్న మనం ఏడుస్తుంటే మన పక్కనే ఉన్న థియోఫనీ. ప్రైజ్ లార్డ్. నిజంగా అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ నువ్వు కుమిలిపోతూ ఏడుస్తూ ఉండి, అయ్యా నేను ఈ పలానా వ్యాధి చేత నేను బాధపడుతున్నాను, పలానా రోగము చేత నేను దుఃఖముతో ఉన్నాను, బాధపడుతున్నాను, నువ్వు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే ప్రతి వ్యాధి ఒక దెయ్యమై ఉన్నదని ప్రోక్త చెప్పి ఉన్నాడా? ఇప్పుడు నువ్వు ఆ దుఃఖిస్తూ ఉంటే, ఆ దుఃఖమును చూడలేక, నీ బాధను చూడలేక, నీ బాధను చూసేమే ఆ యొక్క థియోఫనీ నిజమైన ఫిలిప్పు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆ నిజమైన ఫిలిప్పు వ్యక్తి, నిజమైన ఈ ఛాయకి నిజ స్వరూపంలో ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, ఓ ఓ ఓ ఓ ఆ యొక్క టైఫాయిడ్ దయ్యమా, ఈ శరీరం నాది, ఈ భూమి నాది, కాబట్టి ఈ భూమిలో నుండి విడిచి వెళ్ళిపో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వ్యాధితో మాట్లాడతాడు. ఆ శరీరం మాట్లాడుతుంది. ఆ మాట్లాడి ఏమంటాడంటే, నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఆ దుఃఖం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ వ్యాధి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపో, ఎందుకనగా ఈ భూమి నా సొంతమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 24 అధ్యాయంలోకి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు నాకు. అయినప్పటికీ ప్రార్థన చేసుకుని 24 అధ్యాయం కొరకు బాగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే నడిపించు. 24 అధ్యాయంలో మొత్తం ప్రకటన గ్రంథమే ఉంది. ఎక్కడ? ఆదికాండం 24 అధ్యాయంలో. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనకు కూడా మన పక్కనే మన దూత. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, నిన్ను నడిపించటానికి నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాడు, తన దూతను పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో భాగమది, దేవునిలో భాగమది నిన్ను వెంబడిస్తూ ఉన్నది, నిన్ను చూస్తూ ఉన్నది. ఓ నీ దుఃఖమును ఎరిగి ఉన్నది. ఆ యొక్క శరీరము, ఆ యొక్క నిజమైన నీవు, ఒరిజినల్ నీవు అంటే నిజమైన నీవు నీ యొక్క శరీరంలో ఉన్న బాధను చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ దూత నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఆ దూత నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆ దూత నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దూత ద్వారానే నీకు ఆ వర్తమానము ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘకాలములో, చివరి సంఘకాలములో, లవోదిక సంఘకాలంలో 1963లో ఆయన ఈ యొక్క జనాంగము కొరకు, ఈ చిన్న వధువు కొరకు, లవోదికలోని చిన్న భాగము కొరకు ఆ యొక్క దూతను పంపి ఉన్నాడు. దూతను పంపి వర్తమానికుని పంపి వర్తమానికునికి దూతనిచ్చాడు.
వర్తమానికుడు వెళ్ళిపోయాడు. వధువు ఉన్నది, ఇప్పుడు వధువు యుగమై ఉన్నది, వధువు కాలమై ఉన్నది. వధువుకి దూతనిచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ దూత యొక్క నడిపింపులో, ఆ యొక్క థియోఫనీ యొక్క నడిపింపులో ప్రత్యక్షత కొరకు ఆశపడుతూ ప్రత్యక్షత పొందుకొని ఆ యొక్క ఎత్తబడే విశ్వాసంలోకి నడిపించబడి, వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు విశ్వాసంలో ఎదుగుతాం. ఆమేన్. ప్రత్యక్షపరచబడేది థియోఫనీ గుండా. నువ్వు కోరుకున్నప్పుడు, నువ్వు ఆశించినప్పుడు నువ్వు వాక్యం ప్రత్యక్షపరచబడుతుంది. ఎవరి ద్వారా? థియోఫనీ ద్వారా. ఎప్పుడైతే వాక్యం ప్రత్యక్షపరచబడుతుందో నీకేం వస్తుంది? విశ్వాసం కలుగుతుంది. ఎత్తబడే విశ్వాసంలోనికి మనం సాగుతాం. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం.